దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రభువు నీకు తోడయ్యున్నాడు. నీకు శుభవార్త. మరియా భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానను, ఇది నాకు ఎలాగు సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తము ప్రభువా, నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నాకే రావాలి ఎంత పెద్ద సమస్య. తలుచుకుంటేనే తల పగిలిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి, పెళ్లి కాకుండానే మరియ గర్భవత? ఈ విషయం తలుచుకుంటే గుండె పగిలిపోతాం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఈ సమస్య యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, ఏంటో ఆలోచిస్తున్నావు? పెళ్లి కాకుండానే గర్భవతి అయినా ఆ మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్లి కాకుండానే గర్భవతి అయిన మరియని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? నువ్వు నీతిమంతుడు కదా, పరిశుద్ధుడు కదా. అలాంటి నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ దేవుని చిత్తం చేద్దామని నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ లోకం నిన్నేమంటుంది? నవ్వుతారు, హేళన చేస్తారు, వెలువేచ్చు కూడా. ఇవన్నీ నువ్వు భరించగలవా? సహించగలవా? ఆలోచించు. అందుకే నీ మంచి కోరి చెప్తున్నా, నా మాట విని పెళ్లి కాకుండానే గర్భవతైన మరియని వదిలే, విడిచిపెట్టే, మర్చిపో. యోసేపు, వదిలే, వదిలే యోసేపు. పెళ్లి కాకుండానే గర్భవతైన మరియను ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెన్నాడదాం. రహస్యంగా వెన్నాడదాం. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. అయ్యో అయ్యో, ప్రభువా ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా.
మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని తెలియక రహస్యంగా విడనాడాలనుకున్నాను. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నీ చిత్తమే నా జీవితంలో జరగాలి ప్రభువా. నీ చిత్తమే చేస్తాను ప్రభువా. ఇప్పుడే మరియం చేర్చుకుంటాను ప్రభువా. ఇప్పుడే మరియం చేర్చుకుంటాను ప్రభువా. ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియజేయమనగా ప్రజలందరూ తమ తమ గ్రామంలోకి వెళ్ళి మీ పేర్లు ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోండి. ఇది కైసర్ ఆజ్ఞ. మరియా, కొంచెం ఓర్చుకో మరియా. ఎంత దీనా మరియా, కొంచెం ఓర్చుకో. దీనము వచ్చేసాం మరియా, కొంచెం ఓర్చుకో మరియా. ఓ యేసయ్యా, నీ జననమెంత కొంచెం ఓర్చుకో మరియా. దయనీయము, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి చాలా కష్టంగా ఉందయ్యా. నిండు చూలా మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయినయ్యా. బెత్లెహేం వచ్చేసాం మరి మరియా. నిండు చూలా కొంచెం ఓర్చుకో మరియా. మరియమ్మ తల్లి నడవలేక సుడివడి కొంచెం మరియా, మరియా. పోయినయ్యా. నా వల్ల నాకు కావటం నొప్పి తట్టుకోలేకపోతున్నా. స్థలం ఇస్తే బాగుండు. ఎక్కడ దగ్గరలో ఇల్లు కనపట్లేదు. అయ్యా, అయ్యా, తలుపు తీయండి అయ్యా. ఏంటయ్యా? అయ్యా, మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఉండయ్యా. నా భార్య నిండు చూడాలయ్యా, పుట్టి నొప్పులతో బాధపడుతుంది అయ్యా. సత్రంలో కాలేదయ్యా. అయ్యా, అలా అనవద్దయ్యా. అయ్యా, దయ చూపించండి అయ్యా. నిండు చూడాలయ్యా. అయ్యా, ఒకసారి చెప్తే అర్థం కదా. స్థలం లేదు, ఏం లేదు. అయ్యా, అయ్యా, అయ్యా. నీ సృష్టిలో మరియా, ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో అయ్యా, అయ్యా, అయ్యా. యేసయ్యా, నా భార్య పుట్టి నొప్పులతో బాధపడుతుంది అయ్యా. నిండు చూడాలి అయ్యా. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఉండే అయ్యా. స్థలం లేదయ్యా, అయ్యా. ఇంట్లో స్థలం లేదు. అమ్మా, మీరన్నా చెప్పండి అమ్మా, మీరన్నా దయ చూపించండి అమ్మా. ఏమండి, మన పశువుల పక్క ఖాళీగానే ఉంది కదా. సరే సరే. ఓయా, నా వల్ల నాకు కావటం లేదు. ఓయా, అయ్యా, మా ఇంట్లో స్థలం అయితే లేదు కానీ అయ్యా, పశువుల పక్కన ఖాళీ ఉంది. మీకు ఇష్టమైతే అక్కడ వెళ్ళి ఉండండి. అయ్యా. పశువుల పక్కన చాలయ్యా. పశువుల పక్క కృతజ్ఞుడి అయ్యా. మాకు సహాయం ఎంత చేయండి. దీనము మరియా, ఓ యేసయ్యా, నెమ్మదిగా మరియా. నీ జననమెంత మరియా, నెమ్మదిగా. దయనీయము, నా వల్ల నాకు కావటం లేదయ్యా.
అరే చిన్నోడా నువ్వే కదరా నా వాటినేది ఎంతో కొంత ఈ ఒక్కసారికి పోరా. పోతాలే పోక అసానా ఏంది ఇక చూడు పెద్ద పెద్దరం కూడా చూడకుండా ఎట్లా అనిపోతున్నాడు. అప్పుడే నా మాట వింటే చిన్న చేతులు తన్నులు తప్పే కదరా నీకు. సరేలే. అరే పెద్దోడా నాకు బాగా సల్ అవుతుందిరా, నిద్ర కూడా వస్తుందిరా, కొద్దిసేపు పడుకుంటాను రా. నాకు నిద్ర వస్తుంది పెద్ద, నేను కూడా వండుకుంటా. సరేరా అయితే పడుకో. సరే. చిన్నో నాని కూడా చూడకుండా పంజే పెద్ద మంచం అనుకుంటున్నావు చూడు. అయ్యలారా భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. రే రే విన్నారు కదరా, మన కొరకు లోకరక్షకుడు పుట్టాడంటరా. పదండ్రా పోయి చూద్దాము. చెప్పరా. మంచి సమయంలో ఒక మంచి పాట పాడుకుంటా పోదామే. సరేరా అయితే. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, యూదాయనే దేశమందన్నయ్య, యూదాయనే దేశమందన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. అందాల అరుదించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి ఆవాది చాటుచు ఆనంద సంద్రము పొంగి నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశించి మనసు పయనమైతిని అందాల తార కరుదించి నాకై అంబర అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య తారా ఎప్పటి ఓలే ఎదురాయిత్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏ గీతి స్వామి కడకు
ఏమేమి ఈ నూతన భవన నిర్మాణ వైభవము నా శిల్పి ఎంత చక్కగా అమర్చినాడు. అద్భుతం, మహా అద్భుతం. మరకత మాణిక్య వజ్ర వైడ్యూర్య నీలి గోమేదిక కాలాంకృత నిర్మితంబగు ఈ భవనమును చూచగలది నా మనసును ఎంతో పరవశింపజేస్తున్నదే. నా అదృష్టము, నా సంపద నన్నెంతగానో ఆనందింపజేస్తున్నది. మంత్రి ప్రభు, మనం నిర్మించబోయే మరొక నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి? నువ్వు దగ్గరుండి చూస్తున్నావా? చూసుకుంటున్నాం ప్రభు, దగ్గరుండి చూసుకుంటున్నాం. సరే, నేనే స్వయంగా వచ్చి చూసేదా? చిత్తం ప్రభు. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. రాజా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట మీ దక్షిణార్థమై వచ్చినారు. మీరు ఆజ్ఞాపించినచో వారిని ప్రవేశపెట్టేదా? ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు నా దర్శనం కొరకు వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. ఆర్యులారా, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ప్రభు, మేము కాలమును పరిశోధించు వారము తూర్పు దేశము నుండి ప్రయాణమై వచ్చితిమి. అటులనా? మీ రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రమును చూచి దానిని వెంబడించి వచ్చితిమి. ఏంటి? ఒక నక్షత్రమును వెంబడించి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ? ఏంటి? యూదులకు రాజు పుట్టి ఉన్నాడా? ఈ యోదయ సామ్రాజ్యముకు నేను రాజుగా ఉండగా మరి ఒక రాజు జన్మించడయా? అసంభవం. అవును ప్రభు, ఆయనే యూదులకు నిజమైన రాజు. సాలించి నీ అధిక ప్రసంగము. మరి ఒక మాట మాట్లాడుతూ నీ నాలుక 1000 రొక్కలు కాంచదా? రాజా, మీరు పొరపడుచున్నారు. యూదులకు రాజు ఇక్కడనే పుట్టి ఉన్నాడు. నాతో నాని పరిహాసము. ఈ హేరోదు రాజుతో పరిహాసం అంటే నిప్పుతో చెలకాటమని తెలుసుకున్నాడు. ఏంటి మంత్రిది? అదే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. జ్ఞానులారా, మీరు వెళ్లి విశ్రాంతి తీసుకొనుడి. మీకు మరలా కౌరు పంపిదము. చిత్తము ప్రభు. ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట. వీరు జ్ఞానులా? కాదు కాదు, అజ్ఞానులు. ఎవరక్కడ? తక్షణమే నాస్తాన శాస్త్రాన్ని ప్రవేశపెట్టండి. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట. యూదుల రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. అవును ప్రభు, ఆ జ్ఞానులు చెప్పింది నిజమే. ఏంటి? అవును ప్రభు, యూదులకు రాజు ఇక్కడే జన్మిస్తాడని శాసనాల ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. లేదు, అలా జరగడానికి వీలు లేదు. మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానిలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానో కావు. ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. ఎవరక్కడ? ప్రభు, ఆ జ్ఞానులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయము జయము, హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఒక నక్షత్రమును వెంబడించి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరములు ప్రభు. అటులనా? సరే, మీరు ఆ యోధా బెత్లెహేముకు వెళ్లి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయనను దర్శించేదను. సరేనా?
చిత్తం ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. మంత్రి ప్రభు, ఆ జ్ఞానులు చెప్పింది విన్నావు కదా? విన్నాం ప్రభు. వారు చెప్పిన కాలమాన ప్రకారము మన యూదా సామ్రాజ్యములో 2 సంవత్సరముల కన్నా వయసుతో కూడిన ప్రతి మగ శిశువును వధించి ఆ వేడి వేడి రక్తంతో మన కత్తులను కడగండి. వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ. యూదులకు రాజు పుట్టాడంట, ఈ యోధా సామ్రాజ్యములకు వస్తాడంట, ఈ యోధా సామ్రాజ్యమును పరిపాలిస్తాడంట. ఇదంతా జరుగుటయ్యా, నేనుండగా ఇదంతా జరుగుటయ్యా. ఇదంతా కళ, ఇదంతా కళ. యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పసిబాలునిగా పండెను పశువుల తొట్టెలు విందగా పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను పసిబాలునిగా పండెను పశువుల తొట్టెలు విందగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చి ప్రోవగా ప్రతి వారిని పిలచెను రక్షణ భాగ్యమునివ్వగా నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చి ప్రోవగా ప్రతి వారిని పిలచెను రక్షణ భాగ్యమునివ్వగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ Merry, Merry Christmas. Happy, Happy Christmas. Merry, Merry Christmas. నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ వెరీ క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. లోక